రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. కేసు పెడితే మీరు వచ్చి అరెస్ట్ చేస్తారా? సాక్ష్యాలు తన దగ్గర ఏమైనా ఉన్నాయా? నేనే చేయించానని ఒక్క సాక్ష్యం చూపించమనండి. సాక్ష్యం మీరు అడిగినట్టు ఒక్కటే ఉంది, కానీ అది చాలా గట్టి సాక్ష్యం. ఒక్కటా? ఏంటో అది? నేనేరా మగడా? రత్నం, నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావా? ఈ సింధు నీకేదో మందు పెట్టింది, నీ కళ్ళు మూసుకుపోయాయి. కళ్ళు మూసుకుపోవడం కాదు, నా కళ్ళు తెరుచుకున్నాయి. నిజంగానే ఈ సింధు నాకు మందు పెట్టింది. అది నా మనసులో ఉన్న విషం విరుగుడయ్యే మందు. ఇద్దరం డబ్బు వెనుక పరిగెత్తాం. ఆ డబ్బు మాయలో నీకు నేను, నాకు నువ్వు కాకుండా పోయాం. నేను నీ మీద కోపంతో ఈ పని చేయలేదయ్యా. ఇంకా ఈ మాయలో పడి ఏ తప్పులు చేస్తావోనని భయపడిదంతా చేశాను. నువ్వు ఆ మధు కోసం నన్ను పక్కన పెట్టినప్పుడు కూడా నేను ఓర్చుకున్నాను. కానీ దాని పగ కోసం నువ్వు పసిపిల్లల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. అక్కడ నా మనసు చచ్చిపోయింది. నువ్వు మనిషిగా ఇంకా దిగజారకూడదనే నిన్ను అరెస్ట్ చేయిస్తున్నాను. ఎస్ఐ గారు, తీసుకువెళ్ళండి. మీరు ఎక్కడికొచ్చి సాక్ష్యం చెప్పమని నేను చెప్తాను. రత్నం, ఎంతైనా నిన్ను మొగుణ్ణి. నన్ను అరెస్ట్ చేయించి నువ్వు ఒక్కదానివే బతకగలవా? సార్, ఇక్కడ గొడవ చేయకుండా పదండి వెళ్దాం. మీకు పిల్లలు లేకపోవచ్చు, కానీ మీలో ఉన్న తల్లి హృదయం ఈరోజు గెలిచింది రత్నం గారు. రేపు మీ భర్త మనసు మారి పశ్చాత్తాపడితే దానికి కారణం మీరే అవుతారు. నేను వెళ్ళొస్తాను. సూపర్ మ్యాచ్. సింధు, ఇక్కడ మన వాళ్ళు దులిపేస్తున్నారు, నువ్వు కూడా అక్కడ దులిపేయడం స్టార్ట్ చేసి ఉంటావుగా. నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఏడి సింధు, ఏ సాక్ష్యం ఉందని నా మీద కంప్లైంట్ ఇచ్చావు? సూర్య, నువ్వేంటి నన్ను అనుమానిస్తున్నావా? వీడి మాటలు విని నేను మోసపోయాను సార్. వీడిని వదిలిపెట్టద్దు సార్. ఏయ్ సూర్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను అనుమానిస్తున్నావా? మా డబ్బులు మాకిప్పిస్తానని బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తావా? నీ అసలు రూపం సింధు గారు చూపించకపోతే నీతో చేతులు కలిపినందుకు ఈ జన్మలో నన్ను నేను క్షమించుకునేవాణ్ణి కాదు. మా డబ్బు మొత్తం నువ్వే కొట్టేశావు. మా అన్నయ్య చావుకి కారణమయ్యావు. నీకు శిక్ష పడేదాకా నేను ఊరుకోను. తీసుకెళ్ళండి సార్. ఇక నీ ఆటలు అయిపోయాయి మామా. జైల్లో కాస్త రెస్ట్ తీసుకో. మారుతిరావు గారు, ప్లీజ్ పదండి. సింధు, తిరిగొస్తా, అప్పుడు ఇంతకింత అనుభవిస్తావు. నువ్వు ఈ జన్మలో జైలు నుంచి బయటకు రావు మామా. అది చూస్తా.